వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ తరపున వకాల్తా పుచ్చుకొని ఆయన బెయిల్ పిటిషన్ మీద వాదించారు. ఈయన వాదిస్తే బెయిల్ ఏమో కానీ రిమాండ్ మాత్రం ఖాయం. గతంలో మనం పోసాని కృష్ణమురళి ఇష్యూలో చూసాం. ఈయనే వాదించాడు. పాపం ఆయన జిల్లాల పర్యటనలన్నీ చేశాడు. అనేక జైళ్ళ చుట్టూ తిరిగాడు, అనేక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు, అనేక కోర్టుల చుట్టూ తిరిగాడు. ఇప్పుడు ఇక గోరంట్ల మాధవ్ వంతనుకుంటా గోరంట్ల మాధవ్ కూడా రిమాండ్ విధించారు. అయితే ఈ సందర్భంగా కోర్టు బయట ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఏమంటారంటే, ఇలాంటి పోస్టింగ్లు పెట్టడం దారుణం. ఈ పోస్టింగ్లు పెడితే ఎవరైనా రియాక్ట్ అవుతాడు. మానవ జన్మ ఎత్తినోడు ఎవడైనా రియాక్ట్ అవుతాడు. వాళ్ళ అధినాయకుడి గురించి, అధినాయకుడి ఫ్యామిలీ గురించి ఇంత నీచమైన పోస్టింగ్లు పెడతారా? పెడితే స్పందించరా? గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించడంలో తప్పే ఉంది అని మాట్లాడారు ఈయన. కుటుంబాన్ని గురించి ఆ విధంగా మీరు పోస్టింగ్స్ పెడితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఒక మనిషిగా, మానవుడిగా రియాక్ట్ కారా? మీరు కారా రియాక్ట్ కారా? బాధ్యత కదా ఎక్స్ ఎంపీ అంటున్నారు. మీరు ఆ వీడియోలు చూస్తే మీరు కూడా రియాక్ట్ అవుతారు. మీరు అంతకన్నా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతారు. ఆయన ఇంకా చాలా తక్కువ రియాక్ట్ అయినాడు. మానవత్వం ఉండేటువంటి ఎవడైనా ఇక్కడ మీకు ఆ పోస్టింగ్స్ ఒక్కసారి చూపిస్తా. మీకు ఏ మనిషి అయినా దీనికి రియాక్ట్ కాకపోతే చెప్పండి. మీరు ఎవరైనా ఆ పోస్టింగ్స్ రియాక్ట్ అవుతారా కారా? చూసారుగా ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెడితే సోషల్ మీడియా గ్యాంగులు చెలరేగిపోయి, వైసీపీ సోషల్ మీడియా గ్యాంగులు, అలాగే వైసీపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే, అడ్డగోలుగా బూతులు మాట్లాడితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చేశాడు? అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని చాలా దారుణంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ద్రౌపది వస్త్రాపహరణంలో దుర్యోధనులాగా వికటాటహాసాలు చేస్తూ చూశాడు. కనీసం వారించను కూడా వారించాల. సభ్యత సంస్కారం ఉన్నవాడు ఎవడైనా సరే వారిస్తాడు, ఇది పద్ధతి కాదని చెప్తాడు. కానీ ఇతను శభాష్ అన్నట్టు ఎంకరేజ్ చేశాడు. మరి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుడ్డి గుర్రానికి పళ్ళు దొంతున్నాడు అప్పుడు, లేకపోతే నవరంధ్రాల్లో శేషం పోసుకున్నాడా? కనపడలేదా? పొన్నవోలుకు నిజంగా సిగ్గుంటే, పొన్నవోలుది నిజంగా మానవ జన్మ అయితే అప్పుడు దూషించిన వాళ్ళని ఏం చేయాలో చెప్పాలి. ఇప్పుడు ఆయన పొన్నవోలు న్యాయం ప్రకారం అయితే వాళ్ళందరూ తలలు తీసేయాలి. ఇతనికి ఇప్పుడే గుర్తుకొచ్చింది సభ్యతా సంస్కారం. సిగ్గు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడాడు. గతంలో వాళ్ళు ఏం చేశారనేది మర్చిపోయి మాట్లాడాడు. ఇక్కడ ఆ విలేకరులు కూడా ఎవరు అడగల. అప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా, మీరు ఈ మాటలు అప్పుడు ఎందుకు చెప్పలేదని. అంటే పత్రికా రంగంలో కూడా పడిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం. ప్రశ్నించే విలేకరులు లేరు, చెప్పింది రాసుకునేవాళ్ళు తయారయ్యారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆధారాలు లేకుండా కేసులు పెట్టి ఏఏజీగా ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి గత ప్రభుత్వంలో దేశమంతా తిరిగి కోర్టులో విచారణ జరుగుతుండగా నేరం నిరూపణ కాకుండానే చంద్రబాబు నేరస్తుడు అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టాడు ఈ సుధాకర్ రెడ్డి. దీని మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన తరపున కానీ ఎవరైనా సరే డెఫమేషన్ సూట్ వేయచ్చు. ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసిన సుధాకర్ రెడ్డి ఇవాళ మానవత్వం గురించి, దుర్భాషల గురించి సూక్తులు చెప్తున్నాడు. Like, share and subscribe to Rajaniti channel.